హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోతుంది సోరకాయ పులుసు అండి. ముద్దపప్పు సోరకాయ పులుసు. ఇక ముద్దపప్పు అంటే ఈ విధంగా కందిపప్పు వేసి దాంట్లో కొంచెం నూనె వేసి పసుపు వేసి ఇది ఇలా వాటర్ వేసి ఇలా ఉడికించి పెట్టుకోవాలండి. నేను ఇంకా దీనిలో ఉప్పు వేయలేను, ఏమి వేయలేను. అది ఉడికించి పెట్టిన కొత్త ఆవకాయ సోరకాయ పులుసు ముద్దపప్పు చూడండి, చూపిస్తాను మీకు కలిపి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ మీద ఇక పాత్ర పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఇక దానికి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇది ఆవాలు, జీలకర్ర, మెంతులండి. ఇదిగో మెంతులు, పులుసులో మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి, అందుకే మెంతులు కూడా వేస్తున్నాను. కొంచెం చిట్టపట్లు ఆడుతున్నప్పుడు మిరపకాయలు వేసుకుందామండి. ఇక పచ్చిమిర్చి కాట్లు పెట్టి ఉంచుకున్నాను. అలాగే కాదు, ఇగో ఇలా కాట్లు పెట్టానండి. ఇగో చూపిస్తాను. ఈ విధంగా కాట్లు పెట్టి ఉంచుకున్నాను. ఈ విధంగా కొంచెం ఫ్రై అయినాక ఇలా అయినాక ఇక ఆనియన్ వేసుకుందాము. ఫస్ట్ ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ అయినాక సోరకాయ, కొంచెం బెండకాయలు, 2-3 బెండకాయలు వేసుకున్నానండి. బెండకాయ కూడా పులుసులా బాగుంటుంది కదా, అందుకే వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక అది వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు వేసుకుందాము. ఇక 1/2 టీ స్పూన్ పసుపు అండి. కరివేపాకు వేసుకుందాము. ఇక బెండకాయలు ఇంత ముక్కలు కడిగి కోసి ఉంచుకున్నానండి, కట్ చేసి. ఇక ఈ బెండకాయలు వేసుకుంటున్నాను. దీనిలోని సోరకాయ ముక్కలు మీకు ఎవరికి ఎంత సైజు కావాలంటే అంత సైజు. పులుసు పెట్టినామంటే పులుసులో కొంచెం ఇలా లావుగా ఉంటేనే బాగుంటుందండి. అందుకే దీనిలో ఓన్లీ వెల్లుల్లిపాయలతో ఇప్పుడే దంచుకున్నానండి. దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, కానీ ఈరోజు బాబాకు ఇది నైవేద్యం పెడతాను, అందుకని ఓన్లీ వెల్లుల్లిపాయలు ఇప్పటికిప్పుడు దంచుకున్నాను పచ్చగా. అయినా పులుసులో ఇలా వేస్తే బాగుంటుందండి, అందుకే ఈ విధంగా దంచుకున్నాను. ఇలా కొంచెం వేగినాయండి. దీనిలో టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాము. నేను టమాటాలు యాడ్ చేసుకున్నాక దీనిలో కారం వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఎవరికి ఎంత కారం కావాలనో దానికి టేస్ట్ దగ్గర వేసుకోండి. నేను 2 స్పూన్ వేసుకుంటున్నాను. అందులో నేను పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 వేసిన, అందుకని నేను 2 స్పూన్ వేసుకున్నా. ఇక 2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా టేస్ట్ తగ్గండి. ఇంకా 1-2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా జీరా పౌడరు 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా ఈ విధంగా కలుపుకోవాలని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు పులుసు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక పెద్ద నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకున్న దాన్ని పులుసు విసికి ఇలా దాన్ని తేనెల్లో ఉడగట్టి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా ఇంకో దీనికి నేను 1 టీ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. ఇది పులుసు కదండి, మేము ఇలా బెల్లం వేసుకుంటాము. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేను 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటున్నానండి. కొంచెం ఇది స్మెల్ వేరే ఉంటుంది కదా, అందుకే 1 స్పూన్. మీరు కూడా ఎప్పుడైనా పెడితే యాడ్ చేసి చూడండి, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక చూడండి, పులుసు రెడీ అయింది, గుమ్మలాడిపోతుంది. దీంట్లో కావాలంటే కొంచెం నువ్వు పొడి, కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఎవరికి ఇంకా ఎలా కావాలంటే అలా పొడులు కూడా అన్నీ మన పంకిన్ సీడ్స్ అవి కూడా పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ విధంగా ముక్కలు ఉడికిపోవాలండి. ఇది పులుసు రెడీ అయినట్టు. మస్తు స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుందండి. ఇంకా చిక్కగా కావాలంటే దగ్గరికి ఓన్లీ ముక్కలే ఎక్కువేసి, సొరకాయ ముక్కలు పులుసు మనం కొంచెం చిక్కగా వేసుకి అలా తక్కువ చేసుకోవచ్చు. కొంచెం మేము ముద్దపప్పు కలుపుకుంటాం కదా, అందుకని కొంచెం నేను ఎక్కువ పులుసు నీళ్ళలాగా వేసినాను.
ఈ విధంగా చేసుకోండి. దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, అలా ఇష్టం అండి. ఇంకా కానీ చాలా సూపర్ ఉంటుందండి. అలా 15 డేస్కి ఒకసారి అలా వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి నాకు ప్లీజ్ అండి. చూడండి ఈ విధంగా పులుసు వేసుకొని ఫస్ట్ ఆవకాయ, కొత్త ఆవకాయ ముద్దపప్పు పెట్టి తిండి చూపిస్తానండి. ఇక ఈ విధంగా చేసుకొని పులుసు సూపర్ ఉంటుందండి. పాపడాలు, మజ్జిగ మిరపకాయలు చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.